గ్రామస్తులందరికీ కూడా శతకోటి వందనాలు. ఒక మంచి కార్యక్రమం. గ్రామాల్లో ఉన్న అందరికీ కూడా భూమితో ఎటువంటి సంబంధం ఉందో మనకు తెలుసు. మన గ్రామాల్లో భూమిని, చెట్టుని, పుట్టని, నీళ్లను కూడా దైవ సమానంగా భావించి పూజలు చేయడం ఉత్కృష్టమైన మన సంస్కృతిలో భాగం. చీమకు చక్కెర పోస్తాం, చెట్టుకు తాయెత్తు కడతాం, చెరువుకు నీళ్ళు వస్తుంటే జలహారత చేస్తాం. నేను కొన్ని నెలల క్రితం మన రావుల చెరువులో జలహారత చేయడం కోసం నేను, శ్రీరంగ్ గారు, మధుసూదర్ గారు కూడా వచ్చిన సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా భూమిని కూడా తల్లితో సమానంగా చూస్తాం. ఎందుకంటే మన కడుపు నింపడానికి మనం కష్టపడి ఆ భూమిలోనే పంట పండించుకొని ఒక రైతు ఈ దేశానికి అన్నదాతగా మారుతున్నారు. అటువంటి పవిత్రమైన భూమికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉండాలా, న్యాయబద్ధంగా వారికి సంబంధించిన ఆస్తిని డిజిటల్ రూపంలో రికార్డు సక్రమంగా చేసి అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ సహకారం అందిస్తూ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పేరుతో అన్ని రాష్ట్రాలకు సహకారం అందిస్తూ మన రాష్ట్రంలో కూడా సహకారం అందిస్తారు. దీంతో భాగంగానే మీ భూమి మీ హక్కు పేరుతో రావుల చెరువులో 7,425 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 1,824 మంది పట్టాదారులు ఉంటే ఆ రికార్డులన్నింటినీ సరి చేస్తూ ఇవాళ 851 మందికి ఏ తప్పు లేకుండా, ఏ చిన్న తప్పు లేకుండా ఇవాళ పట్టాదారు పాస్బుక్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించి ఇవాళ అన్ని గ్రామాల్లో ఇచ్చే పరిస్థితి. ఎక్కడ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఎక్కడా తప్పులు లేకుండా, భవిష్యత్తులో ఎవరి కారణంగా ఇబ్బంది లేకుండా చేయడం కోసం మిగిలిన 997 పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈ నెల రోజుల్లో సరి చేసి ఒక నెల తర్వాత మార్చి మొదటి వారంలోనే మిగతా పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అందించే కార్యక్రమం చేస్తాం. గతంలో ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చింది కదా, మంచి లక్ష్యంతో మొదలుపెట్టిన కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు సక్రమంగా అమలు చేస్తుంటే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో కరోనా సమయంలోనే వచ్చిన ఇంకొక వైరస్ ఉంది. 2019లో మన రాష్ట్రానికి కరోనా వైరస్ వచ్చింది. ఆ సమయంలో ఇంకో వైరస్ కూడా ఈ రాష్ట్రంలో వచ్చింది. ఎవరికైనా తెలుసా?